ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసంతో కలగలిపి ప్రదర్శించేది కూచిపూడి నృత్యం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన ఈ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఆ యువత. చదువులో రాణిస్తూనే తెలుగు జాతి సంపద అయిన కూచిపూడిని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భారత ప్రాచీన నృత్యంతో ఔరా అనిపిస్తున్న ఆ గిరిజన బిడ్డల కథే ఇది. తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి. పూర్వకాలం నుంచి యావత్ ప్రజానీకాన్ని మెప్పించిన ఈ నాట్యం తరువాతి కాలంలో ఆదరణ కోల్పోతూ వస్తుంది. ప్రాచీన కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ నృత్యంపై మళ్లీ ఇప్పటి యువతరం ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. అలాంటి కళాకారుల్లో ముందు వరుసలో ఉంటున్నారు ఈ కళాకారులు. వీరంతా శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన బిడ్డలు. అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న వీరికి చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం అంటే ప్రాణం. రోజురోజుకు ఈ నృత్యానికి తగ్గుతున్న ఆదరణ గమనించి ఎలాగైనా కూచిపూడికి పూర్వ వైభవం తీసుకురావాలి అన్న లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్నారు. అసాధారణ ప్రతిభతో ప్రదర్శనలు ఇచ్చి విదేశాల్లో సైతం మంచి గుర్తింపును సాధించి భారతీయ నృత్యం ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటుతున్నారు. మేము నాట్యశాస్త్రం నుండి కొన్ని ముద్రలు తీసుకొని వాటిని పిల్లలందరికీ నేర్పిస్తాము. పతాకః, త్రిపతాకోర్ధపతాకః, కర్తరీముఖః, మయూరాఖ్యోర్ధ చంద్రస్య, ప్యరాల శుకతుండకః, ముష్టిశ్యాసికరాఖ్యశ్చ, కపిత్త కటకాముఖః, సూచీ చంద్రకళా పద్మకోశ, సర్పశిరస్తద, మృగశీర్ష సింహముఖః, కాంగూలాశ్చల పద్మకః, చతురో భ్రమరశ్చైవ, హంసాస్యో హంసపక్షకః, సందం సోముకులశ్చైవ, తామ్రచూడః త్రిశూలకః. ఇటువంటి హస్తాలన్నింటినీ కూడా పిల్లలందరికీ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారిలో ఒక కొత్త ఉత్తేజంతో ఎన్నో వేల ప్రదర్శనలు వారితో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సాంప్రదాయం మొదలైన ఒక 4 సంవత్సరాలు అవుతుంది. శ్రీకాకుళం నగరానికి 5 కిలోమీటర్ల దూరాన ఉన్న కల్లేపల్లి గ్రామంలో సాంప్రదాయం ప్రభుత్వ కూచిపూడి గురుకులం ఉంది. 2019 నుంచి ఇక్కడ క్రమం తప్పకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మొదటి కూచిపూడి గురుకులం ఇదే. విశ్వవిద్యాలయాల్లో కూడా చెప్పలేని నాట్య శాస్త్రాన్ని అత్యంత ప్రమాణాలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడి అధ్యాపకులు. ప్రాక్టికల్సే కాకుండా థియరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూచిపూడి డాన్సర్స్ థియరీలో వెనకబడి ఉన్నారు. తాళ జ్ఞానం కానీ థియరీ జ్ఞానం కానీ తక్కువ ఉంది. సో దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ సంప్రదాయం చేస్తుంది. ఇది కాకుండా దేశ విదేశాల్లో చాలా ప్రదర్శనలు, కొన్ని వందల ప్రదర్శనలు ఈ 5 ఏళ్లలో ఇచ్చాము. అలాగే పిల్లలకి మనం ఊరికే కూచిపూడి నేర్పి పంపించకుండా వాళ్లకు ఒక జీవనోపాధి కల్పించాలి. అది ఎలా జరుగుతుంది? కాబట్టి డిస్టెన్స్ మోడ్లోని హాస్టల్ పిల్లలకి ఎంఏ వరకు చదివిస్తున్నాము. మా దగ్గర డిప్లొమా వరకు చేయిస్తున్నాము. ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీకి పంపించి, లేదా ఇంకెక్కడ దగ్గరున్న యూనివర్సిటీలోని ఎంఏ ఉంటే కూచిపూడికి అది కూడా చేశారు పిల్లలు. ఈ రోజున సంప్రదాయం ఏ స్థాయిలో 5 ఏళ్ల తర్వాత ఉందంటే పిహెచ్డి కూచిపూడిలో చేసే స్థాయికి ఒక అమ్మాయి వచ్చింది అంటే అది సంప్రదాయం యొక్క ఘనత. ఈ గురుకులంలో 100 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి నేర్చుకుంటున్నారు. నాట్య రంగంలో రాణించాలి అన్న యువతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది ఈ సంస్థ. అంతేకాదు భవిష్యత్తులో స్థిరపడేందుకు అనువైన అవకాశాలను కల్పిస్తోంది. ప్రభుత్వం ఉచితంగా కూచిపూడి నాట్యాన్ని నేర్పడంతో అనేక మంది పేద గిరిజన విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి డిప్లొమా, డిగ్రీ కోర్సుల్ని అభ్యసిస్తున్నారు. నేను సాంప్రదాయం కూచిపూడి గురుకులంకి 2019 సంవత్సరం మొదటి బ్యాచ్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ నేను ఇక్కడ కూచిపూడి నృత్యంలో 5 సంవత్సరాలుగా నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే ఎన్నో ప్రదేశాలలో, ఎన్నో కళాత్మక వేదికలలో ఎందరో మహానుభావులతో ఎంతో ప్రశంసలు, అవార్డులు గెలుచుకున్నాను. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీదుగా ప్రశంస పత్రాన్ని కూడా అందుకోవడం జరిగింది. అలాగే దూరదర్శన్లో బి హై గ్రేడ్ కూడా అందుకోవడం జరిగింది. సంగీతంలో జాయిన్ అయ్యాను. తర్వాత నృత్యం పట్ల కూడా ప్రోత్సహించడంతో నేను నృత్యం కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే అనేక అంశాలు, అనేక బ్యాలెట్స్, ఎన్నో
నేర్చుకుని అనేక విదేశాల్లో అనేక ప్రాంతాల్లో వివిధ కళాత్మక వేదికలో నృత్య ప్రదర్శనలు ఎన్నో ఇవ్వడం జరిగింది. కూచిపూడిని నృత్యం కోసమే కాకుండా సామాజిక స్పృహ కలిగించేలా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఈ విద్యార్థులు. సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని వాటిపై నృత్య ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ వందల ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్నారు. కూచిపూడి శాస్త్రీయ నృత్య రూపాన్ని, సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా విస్తరిస్తామని దృఢంగా చెబుతున్నారు ఈ యువత. ఎంతో చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి చాలా పెద్దవాళ్ళు 40 సంవత్సరాల వరకు కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు సంప్రదాయంలో. అది కాకుండా మేము ఎన్నో ప్రదర్శనలు చేశాము, ఎన్నో చోట్లు. ఇప్పుడు వచ్చే 2 నెలల్లో మేము లండన్లో, యూకే, మాంచెస్టర్లోని సంప్రదాయం నుంచి 7 ఎంపిక అయ్యాము. మొత్తం 7 సంప్రదాయంలో కామసూత్ర అనే బ్యాలీని చేయబోతున్నాం మొట్టమొదటిసారిగా. అది మా గురువుగారు స్వాతి సోమనాథ్ గారు కొరియోగ్రాఫ్ చేసిన బ్యాలీ. అది మాత్రమే కాకుండా ద్రౌపది అనే బ్యాలీని కూడా మేము చేయబోతున్నాము. భావి తరాలకు కూచిపూడి అంటే ఏంటి, కూచిపూడి యొక్క విలువని చూపించడం అనేదే మా యొక్క ధ్యేయంగా పెట్టుకున్నాము. సంప్రదాయం యొక్క సంస్కృతి, దాని యొక్క మొత్తం పట్టుదల అంతటినీ చూపించాలనేదే మొత్తం సంప్రదాయం అంతా దానికోసమే ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అనేది ఏ కళైనా నేర్చుకోవాలి, కూచిపూడి అనే కాదు. తల్లిదండ్రులు దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరు దాని ఉన్నత స్థాయికి వెళ్తారు. ముఖ్యంగా అయితే సాంప్రదాయంలో ఇండిపెండెంట్గా ఎలా బతకాలని నేర్పిస్తారు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కాకుండా తన ఏ సిచ్యువేషన్ డీల్ చేసేలాగా మొత్తం నేర్పించగలుగుతారు. దయచేసి ఆడపిల్లలైనా లేకపోతే ఎవరైనా సరే తన మీలోని టాలెంట్ గుర్తించి బయటికి రండి. కూచిపూడి రంగంలో రాణించాలి అన్న కలను అతి తక్కువ ఖర్చుతో ఈ గురుకులంలో నెరవేర్చుకోవచ్చని చెబుతున్నారు ఈ విద్యార్థులు. నృత్యం అంటే ఇష్టమున్న వారికి ఇది అద్భుత అవకాశమని అంటున్నారు. కూచిపూడిలోనే శిక్షణ కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా పాఠాలు చెబుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. బయట కానీ ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వల్ల ఇక్కడ అమౌంట్ కానీ అంటే చిన్న తరం కాదు పెద్ద తరం కాదు ఏ తరం వాళ్ళైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అమ్మో అమౌంట్ నేను జాయిన్ అవ్వదు అన్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ జస్ట్ ఈచ్ పర్సన్ 300 రూపీస్ మాత్రమే. ఇక్కడ దగ్గర ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఏటి ఉండవు. ఇక్కడ ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇలా ఇంత మంచి ఆపర్చునిటీ నాకు చిన్నప్పుడు నుంచి దొరకలేదే అని నేను చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. పోనీ ఏమైంది, ఇప్పటికైనా ఇది బాగుంటుందండి. ఇది మా తరంతో అంతరించిపోకూడదని ఇంకా తరతరాలకి వెళ్ళాలని చెప్పి కూచిపూడి కోర్సు, డిప్లొమా కోర్సు మీద మేము మొత్తం అందరం కలిపి డాక్యుమెంటరీ చేసి ఇక్కడ మేము మొత్తం ఇంకా ప్రజెంట్ చేసాము. అలాగే ఇది ఇక్కడ స్వాతి సోమనాథ్ మ్యామ్ ఇంత మంచి గురువు మాకు దొరకడం వల్ల చాలా అది మేడం ఎలా అంటే ఓన్లీ ప్రొఫెషనలే కాదు పర్సనల్ లైఫ్లో కూడా ఎలా డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్తే ఎవరితో మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నీ ప్రతిదీ ఇక్కడ నేర్పిస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక డ్యాన్స్ అనే కాదు, ఇక్కడ ఉంటే మనకి అన్నీ వచ్చేస్తుంది అనమాట. అంటే డిసిప్లైన్, ఇండిపెండెంట్గా ఉండడం, ఇండివిజువల్గా ఎలా బతకాలి, ఎలా ప్రతిదీ మనకి నేర్పిస్తుంది సంప్రదాయం. ఒకప్పుడు నాకు చాలా ఏంటంటే ప్యాంపర్డ్ బేబీగా పెరిగాను నేను. అలాంటి ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడి ఇప్పుడు ఆడపిల్లలు ఏంటంటే ఇప్పుడు మనకి అందరూ చదువుకుంటారు. ఇప్పుడు చదువుకొని చాలామంది ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం చదువుతో పాటు ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అకాడమిక్గా మనము రాణించకపోయినా మనకున్న ఆర్ట్తో 10 మందికి చెప్పి ఇండిపెండెంట్గా కూడా మనం బతకవచ్చు. అది మెయిన్. ప్రతి ఒక్క ఆడపిల్ల అసలు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒకటి నేర్చుకుని ఇండిపెండెంట్గా కూడా మనం బతకవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రచారం చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు ఈ యువత. కూచిపూడి ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వీరి తీరు అభినందనీయం. తెలుగు జాతి సంపద కూచిపూడి కళావైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా కూడా పరిమళింపజేయడంతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తూ అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్న కూచిపూడి సాంప్రదాయ కళాక్షేత్ర విద్యార్థులందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ శ్రీకాకుళం నుంచి.